మంచిగా మరి ఇప్పుడు అయ్య గారికి సమయం ఇస్తుండగా చప్పట్లు సహకరించాలి. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన కాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపాడి, అలాగా వేది మీద అలంకరించిన దైవదాసులు, రాయగడ నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు అందరికీ దీవించినగా. సరే అండి, బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము అందులో 11వ వాక్యం. సరే అండి, చాలండి. మనము అక్కడ నుండి బైబిల్ స్టడీ ప్రారంభించిన బైబిల్ తరగతి. బైబిల్లో 8 విధములు ఉన్న మనుషులు ఉన్నారు. అదే నేను చెప్పుకొని వచ్చాను. అందులో మొట్టమొదటిగా నేను చెప్పినది మొదటి మనిషి. అది నేను చెప్పాను మీకు. అది మొదటి కొరింథీ పత్రికలో ఉంది 15వ అధ్యాయం. రెండవది ప్రకృతి సంబంధమైన మనుషుడు. మూడవది పురాతన మనుషుడు. 4 నూతన మనుషుడు. 5 శరీర సంబంధమైన మనిషి. 6 ఆత్మీయ సంబంధమైన మనిషి. 7 దైవజనుడు. అక్కడి నుండి మనము నేర్చుకున్నారు ఆ దైవజనుడు గురించి. ఆ దైవజనుడు గురించి నేను చెప్పినప్పుడు మనం 6 విధములు ఉన్న దైవజనుడు గురించి నేను బైబిల్ చెప్పాను. నేను మరిచిపోయిన అనుకోడు, ఒకసారి నేను జ్ఞాపకం చేశాను. మొదటి దైవజనుడా అని పిలువబడిన వాడు మోషే అండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 1వ వచనం. రెండవది దైవజనుడా అని పిలిచినది న్యాయాధిపతి పుస్తకం 13వ అధ్యాయము 6 నుండి 8. మనోహరికి దేవుడు అనగా దైవజనుడా అని పిలిచారు. మూడవది ఏలి దగ్గరికి వచ్చి దేవుని మాట చెప్పిన వాడికి దైవజనుడా అని పిలిచారు. అదే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 27వ వాక్యం. 4 సమూయేలుకి దైవజనుడా అని పిలిచారు. అది మొదటి సమూయేలు 9వ అధ్యాయం 6వ వాక్యం. 5 మొదటి రాజుల పుస్తకం 12వ అధ్యాయం 22వ వాక్యము. షమ్మీ అని పిలువబడిన దైవదాసుకి దైవజనుడా అని పిలువబడేరు. 6 బేథేలున్న వారు ప్రవక్తకి దైవజనుడు అని పిలిచారు. మొదటి రాజులు 13వ అధ్యాయం 1వ వచనం. 7వదే పిలిచినది ఎవరంటే ఏలియా గారికి దైవజనుడు అని పిలిచారు. అది మొదటి రాజుల పుస్తకం 17:18. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏలీషాకి దైవజనుడు అని పిలిచారు. అదే మనం నేర్చుకున్నది 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం 7వ వాక్యము చదవండి. అక్కడ నుండి మనము ఈరోజు బైబిల్ స్టడీస్ ప్రారంభిస్తాను. సరే, 4:7. సరే అండి, అతనికి ఏలి గారికి దైవజనుడు అని పిలిచారు. 2 ఏలీషా గారికి కూడా దైవజనుడు అని పిలిచారు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు చెయ్యని పని ఏంటి అది నేను చెప్పడానికి రెడీ అవుతున్నాను. చూడండి, 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయం 2వ వాక్యం నుండి 6 వరకు చదవండి. యెహోవా నన్ను బేతేలునకు పోమని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవుడని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకుండడని. పిమ్మట ఏలియా ఎలీషా,
యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనెను కనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసిరి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ మెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగిపోయి. సరే అండి, ఏలిసా ఏలియాని వెనక్కి వెంబడించాడు. ఆ వెంబడించినప్పుడు వెళ్ళిన చోట గురించి నేను చెప్పారు. మొట్టమొదటిగా నేను చెప్పినది ఏమనగంటే, అదే 2 రాజుల పుస్తకము 2:1 గిల్గాలు నుండి ఆయన ప్రయాణం చేశాడు. అంటే గిల్గాల్ అది పదానికి అర్థం నేను పోయిన వారం చెప్పారు, అది అవమానంలో పొరలింపబడింది. అప్పుడు ఒక విశ్వాసి ప్రయాణం చేయని చోట ఎక్కడ గిల్గాలు, అక్కడ నుండి నీ అపమానం ఏమవుతుంది? దొరలింపబడుతుంది. దేవునికి స్తోత్రం. మన అపమానము దొరలింపబడిన చోట కాలువరి సిలువ అయ్యింది. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మన అపమానములన్నీ ఏమైంది? దొరలింపబడిందని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. రెండవదే, ఆ దైవజనుడైన ఏలీషా గారి ప్రయాణం చేసిన స్థలము బేతేలని నేను చెప్పాను. అదే ఆ మాట చెప్పి నేను ముగింపు చేశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బేతేలని ఫస్ట్ ఆ బేతేలికి పేరు మీకు అందరికీ తెలిసినట్టుగా ఉంది. ఆదికాండం 20 అధ్యాయము 12 నుండి కిందకి మీరు చదివితే ఆ స్థల బేతేలి అనే పేరుకి ఆ పేరు అది ముందుకున్నది లూజ్ అని. ఆ ఊరు పేరు, ఆ బేతేలి పేరు లూజ్. అంటే యాకోబు తన అన్నయ్య దగ్గరుండి ఆశీర్వాదం పొందిన తర్వాత అన్నయ్య తన యాకోబునికి చంపడానికి ప్రయత్నించుచున్నారని తిరిగి యాకోబు అక్కడి నుండి పారిపోయి ఆ రాత్రి ఎక్కడే వచ్చినారంటే లూజ్ అని చెప్పబడిన చోటకి వచ్చారు. ఆ రాత్రి అక్కడ యాకోబు ఏమైంది? పడుకున్నారు. అప్పుడు నేను అది చెప్పిన మాట మీరు మర్చిపోలేదు. పడుకున్నప్పుడు ఆయన తల కింద ఒక రాయి పెట్టి పడుకున్నప్పుడు అతనికి కళ చూశారు. ఒక కళ, ఏదో కళ చూశారు? ఒక లెచ్చుని పైనుండి కిందకి వరకు వచ్చింది. వచ్చినప్పుడు అయినా దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. స్తోత్రం చెప్పాలి. నీకు అది అర్థమైందా లేదో తెలియదు. దేవునికి స్తోత్రం. అప్పుడు యాకోబు ఎప్పుడు కళ చూశారంటే ఆ తలకి తలగడగా రాయి పెట్టినప్పుడు, అంటే అప్పుడు కళ ఉండిది. కానీ ఎప్పుడు మామయ్య ఇంటికి వెళ్ళారు ఆ 20 సంవత్సరం మళ్ళీ ఎప్పుడు కూడా కళ కనబడలేదు. ఎందుకు కనబడలేదు? సుఖం వచ్చినప్పుడు కళ రాదు. స్తోత్రం. అప్పుడు తలగడగా రాయి పెట్టినప్పుడు నొప్పి ఉంది, వేదన ఉంది, పరిగెత్తి వచ్చింది. అప్పుడు దేవుడు ఆయనతో ఏం చేశారు? మాట్లాడింది. దేవుడు కళ చూపించాడు. ఇప్పుడు మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అన్ని బాగుందండి, తిండికి ఉంది, పట్టుకోవడానికి ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉంది. అప్పుడు ఏం లేదు, కళ లేదు. చాలా మంది విశ్వాసలీనగా అండి యేసయ్య రక్షకుడుగా అంగీకరించిన దినములు ఎన్నో కళలు చూశారు. దేవుని కొరకు ఎన్నో ప్రయత్నించారు. సంవత్సరం దాటిన తర్వాత వారి జీవితం ఏమైంది? మళ్ళీ కళ లేదు, ఏం లేదు, దేవుడు మాట్లాడలేదు. దేవుడికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. యాకోబు లేచి వెంటనే అతన్ని విస్తరించలేదు. అది ఆ రోజు చెప్పిన కాబట్టి యాకోబు లేచి వెంటనే ఏం చెప్పారు? ఈ స్థలంలో దేవుడు ఉన్నాము అని చెప్పి దానికి ఏం పెట్టారు? బేతేలని పెట్టారు. ఒక స్తోత్రం చెప్పండి. ఎందుకు స్తోత్రం పెట్టారని నేను చెప్పిందంటే ఆ దేవుడు ఆ స్థలము ఎవరికి ఇచ్చారు? యాకోబుకి ఇచ్చారు. ఏ స్థలం? ఆ బేతేలు లూజ్. ఆ స్థలం ఇచ్చినప్పుడు ఎవరు పేరు పెట్టారు?
మనం ఎలాగే పడుతున్నాడండి. మనమే దేవుడు ఏదైనా ఇచ్చి ఉంటే మన పేరే ముందుకు పెట్టుతున్నారు అన్నమాట. సోదరు యాకోబు అటువంటి వారు కాదు. దేవుడు నాకు ఇచ్చారు. ఏది నిరాశ చెందినవాడు ఏది ఒట్టి చేత పనిగట్టి వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ స్థలం ఇచ్చిన కాబట్టి దేవుడు పేరు పెట్టింది. అలాగే దేవుడు పేరు పెట్టిన వాడికి దేవుడు ఆయన పేరు మార్చింది. యాకోబు పేరండి చెప్పండి ఇశ్రాయేల్. అప్పుడు దేవుడు ఏం చేసి నీకు నేను స్థలం ఇచ్చినప్పుడు నా పేరు పెట్టిన కాబట్టి నీకు నేను చేసిన ఒక దేశానికి చెందిన పేరు పెట్టాను. సోదరు కలిగిన ఇశ్రాయేల్ దేశానికి అది యాకోబుని పెట్టిన పేరు. ఆ పేరు ఒక దేశం తెలియబడింది. సోదరం నీ దేవునికి మొదటి స్థానం ఇస్తే నీ తలములు దీపబడుతుంది. అది నీ తెలిసిపోయిన దేవునికి సోదరం. ఇంటికి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఆమె ఎవరు ఇస్తున్నారో దేవుడికి తెలియదు. ఆదికాండము మొదటి వాక్యమును మీరు చెప్పండి. చదవద్దు, చదవకుండా చదివి ఆది అందు బైబిల్ స్టార్ట్ చేయాలి దేవుడి విషయం గురించి. అవును కదా. అందరికి ఇప్పుడు ఏమంటే దేవుడి గురించి ఏం ప్రయారిటీ లేదు. మొదటి స్థానం దేవునికి ఇవ్వడం. వారు మొత్తం వారు వంట చేసిన తర్వాత సమయం దొరికితే దేవునికి ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అలాగా అయిపోవడం కారణం రైట్ కాదండి. స్తోత్రం కలిగింది. మనమ జీవితం మారిపోయింది మాట. దేవునికి స్తోత్రం. ఆనాడు దేవుడు మాట్లాడే దేవుడు మనతోని మాట్లాడింది అన్ని చేసేది. కానీ ఇప్పుడేమైంది? స్తోత్రం. ఇప్పుడు మన జీవితం మొత్తం ఏమైంది? మారిపోయినట్టుగా అయిపోయింది. స్తోత్రం కలిగిన. అందుకని దేవుడి సంగమా అలాగమని చెయ్యకూడదు. ఎన్నింటికి మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకున్న బేదేలుని గురించి నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. యాకోబు దేవుని సన్నిధిలో బేదేలు దేవుడి సన్నిధి రాత్రి లేచి తరగడగా పెట్టిన రాయి అక్కడ నాటిబడి దాని మీదకి ఏం వేశారు? నూనె వేసి దేవునికి ఏం చేశాడు? అది దేవునికి ప్రతిష్ఠ చేసి చెప్పారు. ఇక్కడ నేను ఒక ఆలయం కట్టుతున్నాం అని దేవుడితో ఏం చేశారు? ఒప్పందం చేశారు. సంవత్సరం 20 దాటిపోయింది. యాకోబు ఆ విషయం ఏమైంది? మర్చిపోయింది. అందుకు మర్చిపోయినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే ఆదికాండం 35 నుండి 5 వరకు చదవండి. ఆదికాండం 35 అప్పుడు దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా దేవుడు ఆయనకి ఏం చేశారు? దేవుడు అంటే నీ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అక్కడికి తిరిగి రావు. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఉటంబడి దేవునితో ఒప్పందం చేయాలి. స్థలం వేరు తెలియదు. అక్కడికి నీ ఏం చేయాలి? తిరిగి ఆనాడు నీ ఏం చేశారంటే నా కొరకు నీవు అక్కడ ఏం చేశారు? ఒక ప్రతిష్ఠ చేశారు. ఏది? ఒక రాయి నాటిబడి దాని మీదకి నూనె వేసింది. చెప్పి ఇక్కడ నేను ఒక ఆలయం కట్టుకున్నారు. ఇప్పుడు నేను కట్టలేదు. నీ అక్కడికి తిరిగి వెళ్ళి నా కొరకు ఒక బలిపీఠము కట్టబడమని దేవుడు ఆయనకి మాట్లాడింది. అనేది చెప్పండి. ఇల్లు లేదు. అప్పుడు ఏం చెప్పారు? ఇల్లు లేదు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టడానికి ఇస్తాం. మనం అందరికి ఇల్లు కట్టుకున్న తర్వాత దేవుడికి కట్టుతాం. హలో అందరు ఉన్నారా? నేను చెప్పిన అంటే నాన్న చర్చ కట్టినప్పుడు అందరూ అడిగారు, అయ్యారు మీరు చర్చ కట్టండి, ఇల్లు లేకుండా ఎందుకు చర్చ కట్టారండి అడిగి. ఇల్లు లేకుండా నేను పడుతుంది. ఫస్ట్ దేవుడి ప్రయారిటీ, తర్వాత నాకు దేవుడికి సోదరు. అంటే నేను చెప్పుకొని వచ్చిన దావీదు కూడా ఎలాగా ఏంటంటే దావీదు ఏం చెప్పారంటే దేవుని కొరకు ఆలయం కట్టది. దేవుని కొరకు ఆలయం కట్టిన వరకు నేను ఎక్కడ పడుకును? మంచం మీద స్తోత్రం. ఇలాగే కీర్తన ఉంది. అలాగే కీర్తన చదివిన వాడికి అర్థం అవుతుంది. దేవుడికి స్తోత్రం. దేవుని వరకు ఆలయం కట్టిన వరకు నేను ఎక్కడ పడగలను? స్తోత్రం కలిగింది. ఆలయం కట్టడానికి నేను అన్ని సిద్ధపరిచినప్పుడు దేవుడు నీ కట్టవద్దు, నీ ఏం చేయొద్దు. ఎందుకు?
నీ చేతిలో ఏముంది? రక్తం ఉంది. కాబట్టి ఏ రక్తం? యుద్ధం చేయడం రక్తం కాదు. ఎవరికి చంపబడిన రక్తం? ఎవరికి? భర్తకి ఊరియకి చంపబడిన రక్తం ఆయన చేతులుంది. కాబట్టి నీ ఏం చేయకూడదు? నీ కట్టద్దు. కట్టడానికి ఒకడు ఎనకలు ఉంది. ఎవరు వస్తున్నారు? చాలు నా కొరకు ఆలయము కట్టమని చెప్పారు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట, మనం దేవుని ఆలయము దేవుని పని కొరకు ఏం చేయాలి? ప్రయత్నించాలి. యేసుప్రభువు కూడా అనగా ఏమండి, దేవాలయములకు వెళ్ళినప్పుడు ఏముంది? దేవాలయంలో చూసిన ఆ పద్ధతి చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. బైబిల్ చూడండి, మార్కు సువార్త, దేవుడి చుట్టూ తిరిగి చూశారు. ఏమండి, ఇది మార్కు సువార్త వెళ్ళి చూడండి. యేసు అలాగే చుట్టూ తిరిగిన విషయం కొన్ని ఉంది. అది మన సబ్జెక్ట్ కాదు, కానీ అందుకే నేను వెళ్ళలేదు. సోదరు కలిగి అది చూసి దేవుడు ఏం చేశారు? అక్కడ ఉన్న దేవాలయ లోపల ఉన్న అన్నిటికీ ఏం చేశారు? అన్నిటికీ బయటికి ఏం చేశారు? తోలలేదు. బయటికి ఏం చేశారు? పంపించారు. స్తోత్రం కలిగిన కాక చెప్పండి. అలాగా యాకోబు యేసు కూడా చేసేది దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది యాకోబుడుగా దేవుడు చెప్పండి, నీ అక్కడికి వెళ్ళి బేదేలికి వెళ్ళి ఏం చేయాలి? కట్టాలి. తర్వాత చెప్పండి, తర్వాత చదవండి. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్ని దేవతలకు పాలవేసి. అంటే యాకోబు ఇంటిలో అన్ని దేవతలు ఉందా? అందరితో చెప్పారు ఏమి చేయకూడదు. నీ ఇంటిలో ఉన్న దేవుడు దర్శనం ఉంది. దేవుడు మాట్లాడుతున్నారే యాకోబుకి, కానీ అన్ని దేవతలు ఎక్కడ ఉంది? స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అంటే పాట ఉంది. ఏముంది? కట్టుతున్నారు. ఏముంది? అన్ని దేవత కూడా ఉంది. ఎవరు తీసుకొని వచ్చారంటే యాకోబుని భార్య అయిన ఎక్కువ ప్రేమించిన అమ్మ రాహేలు ఏం చేశారంటే, అంటే నాన్న ఇంటి నుండి ఒక దేవత తెచ్చి వచ్చారు. నాన్న వెతకడానికి ఇంటికి లోపలికి వచ్చినప్పుడు రాహేలు తన పాపకి బాబుకి పాన తాగడానికి ఇచ్చి దాని మీద ఒక తోలు వేసి దాని మీద ఏం చేసి కూర్చున్నారు. అందుకే చెప్పండి, నాన్న ఇప్పుడు లెగడానికి ఉన్న పరిస్థితి కాదని నాన్న వెతికి వెళ్ళారు, కానీ ఏం చేయలేదు. దేవతకి తీసుకురా. యాకోబు ఒక మాట చెప్తుంది, ఎవరి దగ్గర దేవుని ఉన్నారో వారేమవ్వాలి? చచ్చిపోవాలి. అరే ఈ మధ్య తోవలేమా? చచ్చిపోవాలి. యాకోబు చెప్పినట్టుగా చచ్చిపోయారు. ఎవరు? రాహేలు అడ్డ త్రోవలేమైంది? మరణించేది. దేవునికి స్తోత్రం కలిగిన రాత్రి తెలుసో తెలియకుండా నీ ఏదో వస్తువుని ఇంటిని ఉంచిన ఎడల అది రాత్రి ఏం చేయాలి? యేసు నామములను బయటికి పారవేయాలి. దేవునికి చెందిన వారే స్తోత్రం కలిగిన హల్లెలూయా. విశ్వాస అయిన పేరు పెట్టిన వాడు ఇప్పుడు కూడా ఏం చేస్తాడు? ఆవు ఆవు దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి? కోడి ఒకటి కావాలి, లేకపోతే మేక ఒకటి కావాలి, లేకపోతే పన్నీ ఒకటి తెచ్చి రావాలి, లేకపోతే మిమ్మల్ని మందులోకి దేవత తింటానని చెప్పిన వెంటనే అప్పో సప్పో తెచ్చి తీసుకొని వచ్చి అదన్నీ ఇచ్చిస్తాను. ఎవరు? ఇప్పుడు సత్యం చెప్తున్నాడు. మైకిల్ కూడా చెప్తాను, ఫేస్బుక్ లో అందరూ సిగ్గుపోయి చేసింది. వెళ్తున్నారు ప్రార్థన వైఖరి ఏమంటే ఆ ఒక దేవత పోత అక్కడ పెట్టారు. నేను అడిగాను, ఎందుకు అక్కడ బేరం ఏంటండి? ఏంటి బేరం కొరకే ఇది కట్టుతుంది, ఇది పెట్టుతుంది. చర్చికి వెళ్ళినప్పుడు యేసయ్య గొప్ప దేవుడు. ఇది కాదు క్రైస్తవ జీవితం. దేవునికి నమ్మితే అటువంటి పద్ధతిలోనికి నీ ఏం చేయకూడదు, తిరిగి వెళ్ళకూడదు. తిరిగి వెళ్ళిన వాడు ఎవరండి? బైబిల్ చెప్పినట్టు ఏదో వదిలేసారో అది తిరిగి వెళ్ళిన వాడు ఎవరండి? అదొక్క
హల్లెలూయా. ఇది తిరిగి హైలోనికి వెళ్ళిన వాడు ఎవరండి? ఓకే అండి, వాంతి తిన్న కుక్క. అందుకని రాత్రి అటువంటి పద్ధతి మన క్రైస్తవుడి మధ్యలో ఉండకూడదు. రెండు దేవుడు చెప్తున్నారు ఏమంటే యాకోబు చెప్తున్నారు, ఒకటి నీ దేవత నీ దగ్గర నుండి తీసివేది, రెండవదే నేను తనతో ఏం చేయాలి? స్తోత్రం చేయాలి. స్తోత్రం. యాకోబు చెప్తున్నా, నీ అక్కడికి వెదేనికి రావాలంటే నీ జీవితంలో ఏం చేయాలి? గ్లోరిఫికేషన్, హల్లెలూయా, జస్టిఫికేషన్. నీ భార్యను పరిశుద్ధపరచాలి. ఎక్కడ పరిశుద్ధపరచాలి చెప్పండి? యాకోబు తన కుటుంబం పరిశుద్ధపరిచారు, మనకెక్కడ పరిశుద్ధపరచాలి? బాడీ, సోల్, స్పిరిచువల్, మూడు చోట్ల మనం ఏం చేయాలి? ఎక్కడ? మొదటి దశలోనిక పత్ర 5:23 వాక్యములో పౌలు గారికి దేవుడు చెప్పిన మాట వినండి. మొదటి దశలోని పత్రిక 5:23 వాక్యం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, ఒకటి, జీవమును, రెండు, శరీరమును మూడు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను. యేసయ్య రాకడ కనుక నీ నిందారహితంగా ఉంటే అక్కడ నా తోడుగా వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడ నీ స్పిరిట్, ఆత్మలు ఏమండాలి? అదేంటి ఆత్మలు అంటే పరిశుద్ధం? నాకు తెలియదు అండి, చెప్పండి. ఆత్మలో ఎందుకు పరిశుద్ధత? ఎవరు తెలియదు. రోమాపత్రిక 1:10 చూడండి. రోమాపత్రిక 1:10 చూడండి. త్వరగా. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచు ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే ఏం చేస్తున్నారు? దేవుడితోని సంభాషించిన సామానమే ఆత్మ. నీకు దేవుడు ఇచ్చిన ఊపిరి ఉంది కదా, ఆ ఊపిరి దేవుడితో ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. నీ ఆరాధన చేయ లేకపోతే పరలోకం జరగరు అనగా ఆయన అర్థం. ఎలాగ ఆరాధన చేయకూడదు? ఎలాగ ఆరాధన చేయకూడదండి? శరీరంతో చేయకూడదు. సోమరితనం, సోమరితనం, సోమరి అంటే కదా. మత్తయి సువార్తలో 25 రాయబడినప్పుడు సోమరివాడు ఎక్కడికి పడిపోతామని రాయబడిందండి. సామెతల పుస్తకం 6వ అధ్యాయం అండి. ఇది 25వ అధ్యాయంలో ఉంది కదా, చూడు. 25 చూడండి. నీ చూసుకున్నప్పుడు సందేహం తెలియదు అయిపోతుంది మాట. దొరికిందా? దొరకలేదు. సోమరి అయిన చెడ్డదాసుడా, విత్తని చోట కోయివాడని చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీ వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద కిందకి వచ్చినప్పుడు సోమరికి ఎక్కడికి వెళ్ళిపోవడానికి? మరియు పనికిమాలిన నా దాసుని వెలుపటి అక్కడలోని త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు అక్కడికి వెళ్ళిపోతారండి. అక్కడ సోమరితనం. ఆదివారం ఆరాధనకి వెళ్ళలేని వాడు, ప్రార్థన దేవుడితోని ఆరాధన సంభాషించలేదు, నీ ఆరాధన కరెక్ట్ లేకపోతే, ఆరాధన దేవుడితో నీ సంబంధం పట్టలేకపోతే దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా? స్తోత్రం. ఏంటంటే బైబిల్ చెప్తున్నారంటే సమాజము కూడరా మానకూడదంట. అవును కదా? ఎక్కడ? ఎబ్రీ పత్రిక 10:24-25 కదా. ఎబ్రీ పత్రిక 10:24-25 చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కొనుట అనక, అంటే కొందరు మానుకుంటుండగా సమాజం ఏం చేయకూడదు. సమాజం అంటే అండి, సమాజం అంటే అండి
ఆరాధనకి స్తోత్రం కలిగిన ఆరాధనకి కొందరు చేసినట్టుగా నీ ఏం చేయకూడదు, మారకూడదంట. స్తోత్రం కలిగిన 7 రోజులు దేవుడు నీకు ఇచ్చారు. 7వ రోజుని దేవునికి ఏం చేయాలి, ఆరాధన చేయాలి దేవునికి. స్తోత్రం కలిగిన ఒకవేళ నీ ఆరాధన చేయడానికి సమయం కుదరలేకపోతే చర్చకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపో. స్తోత్రం కలిగిన కాక అలాగే చేసి ఉంటే దేవుడు నేను దీవిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కొందరు ఆరాధన మానకి ఏమైంది, ఇంగ్లీష్ లో చదవాలి స్తోత్రం. అది అలవాటుగా మారిపోయింది. స్తోత్రం ఏమైందంటే కొన్ని బైబిల్ ఆచారం అయింది. ఏది ఆరాధన మానవ దేవుడికి. అప్పుడు సరే నేను చెప్పినమాట నీ ఆత్మలో ఏముండాలి, పరిశుద్ధం. 2 నీ శరీరం దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు శరీరం ఎవరి మందిరం అంటే దేవుని ఆలయం. అంటే శరీరం ఎలాగ ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి దేవుని. అందుకని ఏం చేయలేక కైని తినకూడదు. ఇంకా బాగా చెప్పండి, కైని తినకూడదు, సుట్ట అది చెప్పకూడదు, సుట్ట తాగకూడదు, మందు ఇదన్నీ చెయ్యకూడదని చెప్పడానికి ఉన్న కారణం నీ శరీరం ఎవరి ఆలయం, స్తోత్రం కలిగిన ఆలయం పాడు చేసిన వాడికి దేవుడు ఏం చేస్తాడు, స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఎన్ని చెప్తున్నారు, నాకేమో కలగలేదని అనుకున్నారు. ఒకరోజు కలుగుతుంది, మొత్తం బోనస్ మొత్తం కలిసి దొరుకుతుంది, వడ్డీ చక్రవడ్డీ మొత్తం కలిసి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అలా చెప్పండి. ఆమె శరీరం ఇంకంటే ప్రాణం ఏంటండి, దాని ఇంగ్లీష్ లో సోల్ అంటే నీ మనస్సు. స్తోత్రం కలిగింది. మనస్సు అంటే హృదయం అన్నింటికంటే హృదయం సమస్తమైన మోసం జరిగిన మొత్తం హృదయం ఎలా ఉందండి. నీ హృదయం చూసినప్పుడు 350 గ్రాములు ఉంది నీ హృదయం. ఆ హృదయం లోపల ఎన్నకి పాపం దాచిపెట్టున్నారు తెలియదు. స్తోత్రం కలిగింది. నీ హృదయం కూడా ఏం చేయాలి, మనిషినే అశుద్ధిపరిచినది లోపలికి వచ్చినది కాదు. యేసుప్రభు చెప్పిన మాట ఏంటి నేను చెప్పండి, మార్కు సువార్త 7వ అధ్యాయం, లోపలి నుండి బయటికి వచ్చినది మనిషికి ఏం చేసింది, అపవిత్రపరిచినది. అందుకని నీ మనస్సు స్తోత్రం ఏ దేవునికి చేయాలి, పరిశుద్ధపరిచింది. అందుకని పాట ఉంది, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. పరిశుద్ధపరిచేది దాని ఇంటి వారికి మాత్రం, మనకి ఇంటి వారికి కాదు, మన శరీరం మొత్తం ఏమవ్వాలి, ప్రాణం ఏం చేయాలి, పరిశుద్ధపడాలి. 2 నీ శరీరంలో పవిత్రంగా ఉండాలి. 3 నీ ఆత్మ స్తోత్రం. అంటే బైబిల్ కరెక్ట్ అయిన రాయబడి ఫస్ట్ ఎక్కడ ఉందండి, ఫస్ట్ ఆత్మ, 2వదే శరీరం, ప్రాణం. ఇది 3 ఏం చేయాలి, ఓకే. ఇది మళ్ళీ ఆదికాండం 35 రేకు వస్తున్నారంటే దేవుడికి నీ వస్త్రం ఏం చేయాలి, మళ్ళీ స్తోత్రం కలిగి వస్త్రం కూడా కొన్ని కరెక్ట్ ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ వస్త్రం ఇప్పుడు ఏమైంది, తగ్గి 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 పైకి వస్తున్నారు, కిందకి కాదు. వస్త్రం ఇప్పుడు ఆడపిల్లలు ధరించిన వస్త్రం చూసారు మీరు, చూడలేదు. వైజాగ్ వెళ్ళండి, అటువంటి సిటీకి వెళ్తే కూర్చోడం చాలా కష్టపడింది. ఎక్కడైనా కూర్చారంటే ఎక్కడెక్కడ లాగుతుందో, ఇది లాగితే కిందకి రాదు. అప్పుడు ఈ వస్త్రము ఎందుకు తగ్గుతున్నారో అంత దెయ్యం నీ తల మీద ఉంది. వస్త్రాలు టైట్ అయిపోతున్నాయి. ఆ దెయ్యం పట్టిన మనిషికి ఏమంటే దేవుడు అడిగారు నీ పేరేంటి, అది ఆయనకి ఏం లేదు,
అసలు వస్త్రం లేవు. 6,000 దెయ్యం ఉన్న వాళ్ళకి వస్త్రం వేసినపోతే వస్త్రం తగ్గి వచ్చిన వాడికి తన మీద ఎంతో దెయ్యం ఉంది. మీరే లెక్కేసుకోండి. ఆదానికి వస్త్రం లేనప్పుడు దేవుడు ఏం చేశారు? వస్త్రము ఇచ్చారు. మనకు కూడా అండ్ మర్యాదగా సక్రంగా ఉన్న వస్త్రం మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే కొందరు చెప్పినట్టుగా నేను చెప్పలేదండి. మొత్తం వైట్ కావాలని నేను చెప్పలేదు. వైట్ వేస్తా మంచిది, అది పరలోకం ఉన్న ఆ వస్త్రం, అది వైట్. దేవునికి స్తోత్రం. అందుకని ఈ వస్త్రం మంచి వస్త్రము మనమే ఇవ్వాలి, ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆరాముగా దేవుడు చెప్తున్నారు ఏమంటే 5వ వాక్యంలో 35:5లో ఆయన చెవిలున్న వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరున్న మస్తాకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను. ఏది పెట్టారు? అది అక్కడ యాకోబు చేశారు. నేను నిర్గమకాండంలోకి వచ్చినప్పుడు 33వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నుండి దేవుని స్తోత్రము సీనాయి నుండి ఏం చేయలేదు? ఆభరణములు ఏమి ధరించలేదు. స్తోత్రం కలిగింది. కొందరికి ఇదే ఒక పిచ్చి. ఏది? ఆదాముకి దేవుడు అవ్వకి సృష్టించినప్పుడు ఎన్ని ఖండం కావాలో అంత ఖండం అన్ని ఖండం పెట్టదు. ఇంకా ఎక్కువ ఖండం ఏం చేయకూడదు. ఇప్పుడని ఇక్కడ ఒకటి ఖండం, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇక్కడ ఖండం, మొత్తం ఖండమే. స్తోత్రం కలిగింది. నేను నీకు అదే పెట్టలేదండి. నీ బైబిల్ చూడండి, బైబిల్ చూసుకొని నేర్చుకోండి. ఎవరు చెప్పినది కాదండి, ఏ పాస్టర్ చెప్పినది కాదు. బైబిల్ నేను చెప్తున్నారో అదే మీరేం చేయాలి? ఫాలో చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఆభరణం మొత్తం యాకోబు మస్తాకి చెట్టు కింద దాచిపెట్టేది. స్తోత్రం. అదే వేదేలికి వెళ్ళినోడి. దేవునికి స్తోత్రం. వేదేలు ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మమ్మల్ని శుద్ధిపరిచినము. ఇంకా ఏలీసా వెళ్ళిన చోట ఏంటండి? దేవునికి స్తోత్రము. దేవునికి 3వది ఎక్కడికి వెళ్ళాలి? ఎరుగోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఎరుగోకి పొమ్మని సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు దేవుడు ఎరుగోకి వెళ్ళడానికి దేవుడు చెప్పారు. దేవుడు చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడు? ఏలీసా గారు దైవజనుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎరుగోకి వెళ్తున్నారు. ఒకటి దైవజనుడు గిల్గాలు ప్రయాణం చేస్తే 2 బేదేలికి వచ్చారు. 3వదే ఎక్కడికి వచ్చింది? ఎరుగోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా దైవజనుడు ఇలాగా వెళ్ళాలి. దేవుడు కొన్ని చోటని విడిచి పట్టాలని దేవుడు చెప్తారు. విడిచిపట్టి దానిలోని నీ ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఎరుగో గురించి బైబిల్ చెప్తున్నది ఎక్కడ అంటే యోషువ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 10 వరకు ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ ఎరుగోకు దేవుడు ఏం చెప్పారు? మొదటి మాత్రం ఆ కాలములో ఇశ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తాను. యోషువ గారికి దేవుడు చెప్పారు, ఎరుగో పరాక్రమశాలికి అన్నికి నీ చేతికి ఏం చేశాను? ఎరుగో అప్పుడు ఎలాగుంది? మొదటి వచనం. ఆ కాలములో ఇశ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండా ఎరుకో పట్టణపు ద్వారము ఏం చేయండి? గట్టిగా మూసాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా మూసిన దేవుడు యోషువ గారి చేతికి ఇచ్చాడు. స్తోత్రం. వాగ్దానం నీ తల మీద ఉండి ఎవరి గట్టిగా మూసిన గానీ అది నీ కోసం ఏమవుతుంది? తెరవబడుతుంది. ఎంతమందికి అర్థమవుతున్నా? నీ వలన కొందరు ఇల్లు గాని వ్యక్తి గాని గట్టిగా వారే చేశారు.
ఎవరు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు లోపలికి రాకూడదు, ప్రార్థన చేయడం వల్ల రాకూడదు, ఆరాధన చేయడం దేవుని బిడ్డలు ఎక్కడికి రాకూడదు. ఈ లోపలికి రాకుండా గట్టిగా మూసిన దేవునికి స్తోత్రం. ఆ గట్టిగా మూసిన దేశం చూసి దేవుడు ఇది నీ చేతికి నేనేసి స్తోత్రం చెప్పాలి. ఈ దినములు ఈ దేశం మన చేతికి దేవుడు అప్పగించాడు. సాతాను ఎన్ని గట్టిగా వెళ్తి చేసిన వాగ్దానం తల మీద ఉన్న దేవుడి బిడ్డల కోసము ఎదుగు మన కాలంలో పడిపోయి దేవుడు చెప్పాలి, ఎరువు నీకు అప్పుడు కదా నీ యొక్క పని చెయ్యి. ఏం చేయాలి? నీవు ఇశ్రాయేలు ప్రజలు 7 మార్లు ఏం చేయాలి? ఎరువు చెట్టు ఏం చేయాలి? 7 మార్లు ఏం చేయాలి? ప్రదక్షిణ చేయాలి అని చెప్పారు. సోదరు నేను బయట చదవలేదు, నేను చదివిన 7 మార్లు తిరగమని చెప్పారు. సోదరు కనుక 7 మార్లు ఏం చేయాలి? 7 మార్లు తిరగమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన అనగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? 6 రోజు తిరిగారు. స్తోత్రం. 6వ రోజు ఎన్నోసార్లు తిరిగారు? 7వ రోజు 7 మార్లు తిరిగారు. అప్పుడు మొత్తం ఎన్ని మార్లు తిరిగారు? 13 సార్లు తిరిగారు. స్తోత్రం కలిగిన బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది అని చెప్పినది. ఒకసారి తిరిగినప్పుడు ఏమవ్వలేదు, ఎరువు కూడా కూలిపోలేదు. ఎరువు కూడా మీరు ఊపితినట్టు కదా, పెద్ద గోడ. ఆయన పైన కూడా రథములు 6 రథములు ప్రయాణం చేయడానికి అంత విస్తారమైనదే ఆ గోడ. స్తోత్రం. అది మనుష్య వలన ఏమవరు, కూలిపోదు. మనుషుల వలన ఏమవరు, కూలదు. ఆయనకి దేవుడు చెప్పారు, నీ ఆరాధన చెయ్యు. ఏం చేయాలి? ఇలాగ మందాసం పట్టుకొని 7 యాజకుల ముందుకు నడిసి ఆ 7 యాజకుల చేతులు ఏముండాలి? బూరె ఉండాలి. మందాసం పట్టుకొని బూరె ఊది ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? దేవునికి స్తుతించి ఎరువు కూడా తిరగాలి. స్తోత్రం కలిగిన సరి అయిన ఆరాధన జరుగుతుంది. ఎంత పెద్ద గోడ అయిన కానీ ఏమవుతుంది? కూలిపోవడం భూమిలోనికి దిగిపోతుంది. ఏమీ లేదు, ఆరాధన లేదు. ఆరాధన చేయండి, వచ్చి కూర్చి మౌనంగా కూర్చి మౌనంగా వెళ్ళిపోవాలి. అది కాదండి, నీ కరెక్ట్ గా ఆరాధన చేసినాడు. 7 మార్లు తిరిగాడు. 13 సార్లు తిరిగినప్పుడు వారందరూ ఏం చెప్పారు? ఈ గోడ ఎప్పుడు కూడా ఏమవరు, పర్లేదని. అలా తిరిగినప్పుడు దేవుడు కొన్ని సలహే అడిగి చెప్పారు. అది ఒకటి, అది ఏం చేయాలి? దేవునికి స్తోత్రము. 10 వచనములు వదిలించుడు కిందకి చదువుకున్నప్పుడు 5వ వాక్యం చూడండి. 5 కాబట్టి అలా 6వ అధ్యాయం 5వ వాక్యం. మానగా కొమ్ములతో వారు ధ్వని చేయిచుండగా మీరు బూరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణపు ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటకి చక్కగా ఎక్కుదురనెను. చక్కగా వెళ్ళిపోవాలి. ఒకటి. రెండవది ఏమవ్వాలి? నోరు బంధించాలి. రెండవది ఏం చేయాలి? స్తోత్రం కలిగింది. మూడవది అక్కడ చెప్పిన మాట ఏమనంటే 18 వాక్యం చూడండి. 18 వాక్యము 6:18. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న శపింపబడిన ఏదైనా వస్తువు నీ ముట్టకూడదు. ఆ లోపలికి నీ ప్రవేశించినప్పుడు శపింపబడిన ఏ సామాన్య ఏం చేయకూడదు, ముట్టకూడదు. అప్పుడు నేను చెప్పిన మాట ఏమనకండి, ఆరాధన చేయని దేవుని బిడ్డలు దేవునికి స్తుతించినప్పుడు ఎలాగ స్తుతించాలి? చెప్పిన టైంలో ఏం చేయాలి? స్తుతించాలి. అప్పుడు వరకైనా నోరు మూసుకొని ఉండాలి. మీరు చర్చకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఎక్కడ మాట్లాడారు? చెట్లు మాట్లాడినాడు. అలా కాదు, గట్టి ఎక్కడ వేసి ఎలాగ కాదు. నీ ఆరాధనకి వచ్చిన సైలెంట్ దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడితో నేను మాట్లాడిన చోట అక్కడ నీకు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడేది సమయం కాదు. అది దేవుని ఇంకా బై ఛాన్స్ ఏదైనా విషయం మాట్లాడాలంటే ఎవరు వినిపించలేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవిని మాట్లాడండి. ఇది మరకాలుగా కాదు. అమ్మా అది తీయమ్మా. దేవునికి స్తోత్రం కలిగింది. ఆరాధనకి ఏముందండి? క్రమం ఉంది. నేను చెప్పిన మాట ఏంటంటే 13 సార్లు ఏం చేశారు? తిరిగి వారు ఏం చేశారు?
గట్టిగా దేవునికి ఏం చేశారు? ఆర్పాటు చేశారు దేవునికి. అలా చెప్పండి. డీజే ఇక్కడ గట్టిగా డీజే పెట్టితే ఏమవుతుంది? దగ్గర నిలబడితే ఏమవుతుంది? గొంతు కాదు, మాస్టర్ నీ చెవి ఏమవుతుంది? చెవిలో ఉన్న ఆ చిన్న పరద ఏమవుతుంది? పగిలి అది రక్తం వస్తుంది. దేవునికి ఆ ట్రైన్ వెళ్ళినప్పుడు ఆ సైరన్ సౌండ్ ఉంది కదా, అది సరిగా కొట్టిన అనుకో నీ శరీరం నుండి చెమటలు ఏమవుతుందో చూడు, చెమట కదా తోలు కిందకి పడిపోతుంది. అంత శక్తి ఉంది శబ్దం. అంటే ఈ భూమి నుండి పైకి వెళ్ళిందని ఉంది కదా విమానము, అందుకంటే ఆ విమానములన్నీ ఉంది. అందువల్ల అటువంటి సామాన్లన్నీ పైకి ఎగిరినప్పుడు ఆ సౌండ్ దిగినప్పుడు ఎక్కినప్పుడు ఆ సౌండ్ వింటుంటే దగ్గర ఉన్న ఇల్లు ఏమవుతుంది? అదేదో కాదు, ఇరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఈ దాదాపు 40 లక్షల ప్రజలు ఎరుగు కూడా తిరిగినప్పుడు ఈ 40 లక్షల ప్రజలు ఒకేసారి దేవునికి ఆహారము స్తోత్రం ఒకేసారి ఆ చెప్పినప్పుడు గోడ ఏమైందిరా నాయన? స్తోత్రం కలిగిన అందుకే ఆరాధనకి దేవదూతలు దేవతలు పరలోకమైన ఆరాధన చేసినప్పుడు ఏశాగ్రత 6వ అధ్యాయములు చేసినప్పుడు ఏమైందంటే ఆ దేవాలయములున్న గుమ్మం ఏమైంది? కదిలి నీళ్ళట్టుగా రాయబడింది. అవునా లేదా? 3-4 వాక్యం కదమ్మా. ఏశాగ్రత 6వ అధ్యాయము. వారి సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో ప్రతి గానము చేయుచుండి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు. ఏం జరిగిందండి? పునాదులు కదిలిపోయింది. పౌలు గారు శ్రీనివాస గారు అర్ధరాత్రి సమయంలో దేవునికి పాడి స్తుతించినప్పుడు పాటలు స్వరం తగిలిన వెంటనే ఆ సంగిలి మొత్తం ఏమైంది? ఉడిగిపోయింది. జైలు మొత్తం పునాది కదలడానికి స్టార్ట్ అయింది. షైక్ అయింది. దేవునికి స్తోత్రం. దేవుని సరి అయిన రీతి ఆరాధన చేసి ఎన్ని బంధనమైతే ఈ రాత్రి ఇరుగుతుంది, ఎన్ని చీకటి కట్లయితే ఇరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ చర్చిలోనే ఒకసారిలో 10 సంవత్సరం మునుపు వచ్చినప్పుడు ఒక అమ్మకి దెయ్యం పట్టిందండి. దెయ్యం పట్టిన అమ్మాయి మన ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి ఇప్పుడు కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి మనమందరూ వచ్చి ఏం చేశాడు? కాసేపు దేవునికి స్తుతించినప్పుడు దెయ్యం ఆ అమ్మ శరీరం నుండి ఏమైంది? వెళ్ళిపోయింది. మనం ఏం చేయలేదు, వెళ్ళిపో అని చెప్పకుండా దేవుని స్తుతించడానికి ప్రారంభించిన అంతగా శక్తి ఏమైంది? అక్కడ ఉండకుండా పారిపోయింది. దేవుని సరి అయిన నీతిని ఆరాధించండి. నీ ఎరుగోవు దాటాలి. దేవునికి స్తోత్రం. ఆ ఎరుగోవున నీకు ఆరాధన చోటేది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆరాధన చోటేది. దేవుడి సంఘం దిగినగా, దేవుని స్తుతించడానికి దేవుడి సంఘం దిగినగా. ఆరాధన సరిగా జరిగినప్పుడు ఏమవుతున్నారు? మనకి ఎదురుగా నిలబడిన అంతగా శక్తి మారిపోతుంది. ఈ రాత్రి మరిచిపోతున్నది. ఆరాధన చేయాలి. స్తోత్రం ఎరుగోవేమండి? ఆరాధన. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం.
ఏదైనా శుద్ధిపరిచిన చోట దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా ఎక్కడికి వెళ్ళమని చెప్పారు. తర్వాత యోర్దాను దాటిపోయినట్టుగా రాయబడింది. అంతట ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని చెప్పండి. హల్లెలూయా. ఇది మూడు దాటడానికి నో ప్రాబ్లం. హల్లెలూయా. కానీ ఇంకా దాటడానికి ఉన్నది ఏదండి? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏమండి చెప్పండి. యోర్దాను గురించి బైబిల్ ఏం చెప్తున్నారు మీకు తెలుసా? యోషువ గ్రంథం 3వ అధ్యాయం 15 వాక్యములు. యోషువ గ్రంథము 3వ అధ్యాయం 15 వాక్యములు యోర్దాను గురించి. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయే యాజకుల కాలు నీటి అంచుల మునగగానే పైనుండి పారు నీరు బహు దూరమున్న సరేతాను నొద్దనున్న ఆదామన పురమున కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పారును. యోర్దాను ఎలాగుందమ్మా? 3:14. యోర్దాను ఎలాగుందరు తమ్ముడు? కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. అంటే కోతకాలం అంటే మీకు అర్థమైందా? ఏంటి? పంట కోసిన కాలంలో ఎవరు వస్తారు? అక్కడ ఆత్మీయ లోతైన మర్మం ఉంది. పంట కోయిన కోతకాలంలో యోర్దాను నది దాని గట్లన్నిటి మీద పొర్లిపారు. స్తోత్రం కలిగిన. ఎందుకంటే కోతకాలం కోత కోసినప్పుడు నీకు దొరకకుండా ఆ నీరు మొత్తం నేను ఏం చేస్తున్నారు? నీ కొత్త మొత్తం ఏం చేస్తున్నారు? కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. స్తోత్రం కలిగిన. నీ ఎంత పంట చేసిన కానీ ఆ పంట నీ చేతికి రాకుండా ఏదో ఒక భయంకరమైన నీళ్ళు నీ మీదకి వచ్చి ఏం చేస్తున్నారంటే అది మొత్తం ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆ పంట మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దైవజనుడు నీ భయపడకూడదు. నీ పంట నీ కష్టపడి ప్రయాసపడి చేయన పంట నాశనం చేయడానికి సాధారణ చేతికి అప్పగించకుండా ఏం చేయాలి? నీకెదురుగా పాడిన ఆ ఎరుగోల కాలం నిలబడ్డది. యోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు మూడు రోజుల వరకు తన తాను పరిశుద్ధపరిచింది. 3వ రోజు అందరక్కడ లేచి మందాస పట్టుకొని యాజకుడు ఏం చేయాలి? స్తోత్రం కలిగింది. కాలు పెట్టగా నీదేమైంది? స్తోత్రం కలిగింది. హలో, ఈ కోత నీ కొయ్యాలంటే నీ కాలు పని చేయాలి. స్తోత్రం కలిగింది. దేవుడు మనకు అధికారం ఇచ్చింది. ఎక్కడ? 1 నాలుగులకి అధికారం ఇచ్చింది. 2 మన చేతికి అధికారం ఇచ్చింది. 3 కాళ్ళకి అధికారం ఇచ్చింది. ఎలాగా? పాము తేలిన తొక్కడానికి అధికారం కాదు. నీకెదురుగా ప్రవహించిన ఏది భయంకరమైన నది అయితే యేసయ్యకి ధరించుకొని నీ కాలాలను ఆ మందాసం ఎవరంటే యేసుక్రీస్తు వెండి. యేసుక్రీస్తును ధరించిన దేవుడు బిడ్డలు యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించారు. నీకెదురుగా ప్రవహించిన ఆ సమస్య మీదకి కాలు పెట్టండి. పొరడిన యోర్దాను ఏమవుతుంది? సమయం ఆయన కనుక ఆపుతున్నారు. ఒక వాక్యం కీర్తనలు చదవలేకపోతే సంతోషం రాదునండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక అప్పుడే ఆ లాకి వచ్చిన వారం వచ్చినప్పుడే చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. కీర్తనలు ఉండండి వాక్యములు. దేవునికి స్తోత్రం కలిగింది కాక ఏంటని దేవుడు బిడ్డలారా మీకు ఆ కీర్తనలు యోర్దాను గురించి బైబిల్ రాయబడింది. హల్లెలూయా హల్లెలూయా. నారాయణ 114లో 3:5 14 యోర్దాను తిరిగి వెళ్ళిపోతాయని దానిని చూసి పారిపోయాను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. చెప్పండి. ఈ రాత్రి నీకెదురుగా నీ పొలమిలకి నీ చెయ్యిన పంటల మీదకి వచ్చిన ఆ సమస్య అయిన నీరు ధరించుకొని
హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యోర్దాను ఎన్నిసార్లు విభజించారు? యోర్దాను ఎన్నిసార్లు విభజింపబడింది? ఎన్నిసార్లు యోర్దాను విభజింపబడింది? సోదరు హల్లెలూయా. ఎవరంటే నేను చెప్తాను దేవునికి సోదరు. యోర్దాను బాగానే ఇప్పుడు మొదటి రెండవది 2 రాజుల పుస్తకం ఏలీషా ఏలియా ఏం చేశారు? విభజించారు. విభజించారు. 2 అదే యోర్దాను నది ఏలీషా విభజించారు. అప్పుడు ఎన్నిసార్లు ఏం చేశారు? 3 సార్లు. సోదరు కలిగింది. యేసు ప్రభు విభజించడానికి రావురా, యేసు ఆదిలో ముట్టుకోవడానికి కిలోమీటర్లు నడిచి ఎక్కడికి వచ్చారు? ఆమె చెప్పండి. భయపడగలదు. నీ అనుకున్నారో నీ చేతులు ఉన్నది అదే. అలాగే నేను తర్వాత చెప్తానండి. అలాగే 13 అద్భుతములు వచ్చిన క్లాసులు అదే చెప్తున్నారు. స్తోత్రం కలిగిన అది ఒకే అద్భుతం అండి. దేవునికి స్తోత్రం కలిగిన అది ఒకే అద్భుతం. ఏమనగా మీకు తెలుసు కదా, దేవునికి ఆయన నివసించిన చోట ఇరుకుగా ఉన్న కాబట్టి ఆయన చెప్పారు యోర్దాను దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? చెట్టు నరికి తీసుకొని రమ్మని చెప్పగా ఆయన చెట్టు నరికినప్పుడు ఏమైంది? ఆ గొడ్డలి ఏమైంది? నీటిలో పడిపోయారు. సోదరుడు చెప్పండి. ఎక్కడ పడిపోయింది? ఏ నీళ్ళు? పచ్చని పచ్చ నీళ్ళు పడినా పచ్చ ఇనుము. పచ్చ ఇనుము కదా, పచ్చ నీళ్లు, పచ్చ ఇనుము, పచ్చ కొమ్మ. స్తోత్రం. పచ్చ కొమ్మ అక్కడ పెట్టగా ఏది గొడ్డలి కిందకి వెళ్ళిపోయారో అది ఈ రోజు బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉండే చేయి చాపి ముట్టు. విశ్వాసం ఉండే చేయి చాపి పట్టుకో. నీ జీవితం లేదు నష్టమైందో నీకు పడిందో విశ్వాసంతో చేయి చాపి పట్టుకో. ఏది నీరు ఉడికిందో ఆ నీటి నుండి అది బయటికి వస్తున్నారు. అందుకని దేవుడు సంగమా మరిచిపోకూడదు. యోర్దాన్ని మీరు చూసి భయపడక్కర్లేదు. వచ్చిన వారు మాటలు చెప్తారు. దేవుడికి స్తోత్రం. దేవుడు తెచ్చారు. రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. తలలోంచుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన వాక్య భాగాలను ఒకసారి మరలా పరిశోధన కలిగి తీరుదాం. నువ్వు వాస్తవంగా నీవు దైవజనుడివేనా? అలాగే తీరితే నీవు కొన్ని ఎరుకోలను దాటి తీరాలి. ఎరుకు నీ మీదకు పొరలి రావడానికి ప్రయత్నం చేసి వచ్చినప్పుడు దానిని దాటి తీరేటట్టుకున్నా ఆ దైవజనుని కొన్ని లక్షణం నీలోకి వచ్చి తీరాలి. ఒకటి రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. మనం ప్రార్థన చేయడానికి కదా మన మనుషులు అనిల్ గారు ఉన్నారు. గట్టి శబ్దంతో ప్రార్థన చేసి ఈ ఆరాధన ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. అయా భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తమైన దేవ, ఏదైనా కాలమందు నాయన దైవ శోభకుల ద్వారా అయినా అయ్యా నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నిజమే ప్రభు, మనిషి యొక్క జీవితంలో దేవ ఆచార్య రీతి జీవితం కాకుండా ప్రభు నీ సన్నిధిలో ప్రభు యథార్థంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరూ దయచేస్తున్నందుకే స్తోత్రాలు ప్రభు. అయ్యా ప్రతి విషయంలో నన్ను ఇది రీతి పరిశుద్ధత కలిగి ఉండాలంటే అయ్యా ఆత్మ మూలముగా శరీర మూలముగా నైనా ఇది ప్రతి విషయంలో కూడా నన్ను పరిశుద్ధత కలిగి ఉండాలని అయ్యా నీ లేఖనాలను నీ దినకాలం ముందు నేర్చుకున్నాం ప్రభా. నిజమే పరిశుద్ధత లేకుండా ఎవడు నైనా దేవుడు రాజ్యంలో ప్రవేశించలేడని యొక్క లేఖనం తెలియపరుస్తుంది. ఈ దినకాలంలో ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రతి ఒక్కనైనా ఏ ఆత్మ పట్ల పరిశుద్ధత దయచేసినందుకే స్తోత్రాలు. ఈ దినకాలం ముందు ప్రతి విషయంలో నైనా నీ సన్నిధి ఉంచినందుకే స్తోత్రాలు నైనా. అయ్యా నీకు వందనాలు నైనా. పరిశుద్ధాత్మదేవ అయ్యా ఇదిగో యోధాన్ని చూస్తున్న భయపడక్కర్లేదు ప్రభా. అయ్యా చక్కగా ఎదుగున శక్తివంతమైన ఆరాధన చేస్తే ప్రభా ప్రతిది కూడా కాల అంశంలో వస్తుంది ప్రభా. అదే రీతికి దిన కాలం ప్రతి విషయంలోనైనా ఆత్మపూర్ణమై ప్రతి విషయంలో కూడా ఆరాధన చేయడానికి అయ్యా తగిన బలము శక్తి ఆత్మని మీద నింపినందుకై అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాయినా. అయ్యా చెప్పబడిన ప్రతి ఒక్క లేఖన భాగాలునైనా ప్రతి ఒక్కనైనా ఇదిగో బిడ్డ పట్ల మీరు 10 అయ్యా ఫలింపజేస్తున్నందుకే నీకు
వందనాలు, స్తోత్రాలు. అటు రీతిగా మీరు దీవించి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని 2 అక్కడ వరకు తోడైనందును గాక. జయం యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రతి శబ్దంతో ఒకసారి తల్లి చెప్తామా? హల్లెలూయా. అందరూ కూడా దీవించండి, స్తోత్రం చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దైవజనులుగా మార్చినందుకు స్తోత్రం చేద్దాం. దేవుని పనికొచ్చే సేవకులుగా మార్చినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేయించుకోండి, అందరూ ప్రార్థన చేయించుకోండి.